మేము 7వ తారీఖు నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. 48 గంటలు తిరగకుండానే 6 గ్యారెంటీలో భాగమైన ఉచిత మహిళా సోదరిమణులకు రవాణా సౌకర్యాన్ని కల్పించి మా మాటను నిలబెట్టే కార్యక్రమం చేయటం ప్రజలందరూ కూడా చూశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు పెంచి దాన్ని కూడా అమలు చేసే కార్యక్రమం చేశాం 9వ తారీఖు నుంచి. ప్రజాపాలన కార్యక్రమ భాగంలోనే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాభవన్లో ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజలకు సంబంధించిన సమస్యలను తెలుసుకునే ప్రయత్న భాగంలోనే మీరందరూ కూడా చూసిండ్రు. ఎందుకంటే సిటీకి సంబంధించిన మా పాత్రికేయ మిత్రులు కనుక ఒక్కొక్క రోజు 5,000, 10,000 మంది వచ్చి వారి వారి ఇబ్బందులను ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేస్తా ఉన్నారంటే గత 10 సంవత్సరాల నుంచి వారికి ఒక అవుట్లెట్ లేక ఎవరికి చెప్పుకోవాలో తెలియలేని పరిస్థితిలో ఉన్న ప్రజానికానికి ఈరోజు ఒక అవకాశం. ప్రజా దర్బారు, ఈరోజు ప్రజాపాలన, మా 6 గ్యారెంటీలు అమలు చేసే ఒక ప్రయత్నం. ఈ ప్రయత్న భాగంలో నేను మీ అందరిని కూడా కోరుతా ఉన్నాను. ఈరోజు కొత్త ప్రభుత్వం, మరి ఆ ప్రభుత్వంలో మీరందరూ కూడా పాత్రికేయ మిత్రులందరూ కూడా భాగస్వాములు. మరి మీ అందరి సహకారాన్ని కూడా కోరుతా ఉన్నాం. మీరందరూ విఘ్నులు. సమాజాన్ని ఇంకో కోణం నుంచి చూస్తూ ప్రజలకు సంబంధించిన సమస్యలను ఏ ప్రభుత్వాలున్నా మీ పెన్ను ద్వారా సమస్య పరిష్కారం చేయాలని ఆలోచన చేసిన వ్యక్తులు కనుక నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను, మీ అందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నా. ఈ ప్రజాపాలన భాగంలో మీరందరూ కూడా భాగస్వాములు కనుక మీరు సమయం పట్టి మీరు మీ మంచి ఆలోచనలు, మీ అభిప్రాయాలను ఈ ప్రజాపాలన గురించి కానీ ముందుకొచ్చి మాకు తెలియజేసే ఒక ప్రయత్నం చేయండి. మేము స్వీకరిస్తాం, ఆ విధమైన ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇది ప్రజాపాలన కనుక ఇదెవరో ఒక్క వ్యక్తియో 4 వ్యక్తులకు సంబంధించిన పాలన కాదు, ఇది ప్రజలకు సంబంధించిన పాలన. మేము ప్రజలకు సంబంధించిన సేవకులుగా వ్యవహారం చేయాలి కనుక మీ అందరి ఏదైనా మంచి సూచనలు, అభిప్రాయాలు ఉంటే తెలియజేయాలని కోరుతూ మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. మాట్లాడని చెప్తాను. ప్రజల ఆలోచనకు అనుగుణంగా వారు కోరుకున్నటువంటి మార్పు విధానంతో తెలంగాణ లోపల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజల స్వేచ్ఛ అనేటువంటిది ఉండాలి, వాళ్ళు ఏదైనా చెప్పుకోవడానికి అవకాశం ఉండాలనే ఆలోచనతోటి ఇప్పటికే ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఈరోజు ఎన్నికలకు ముందు మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను దృష్టిలో పెట్టుకుని ఈ నెల 28వ తేదీ నుండి 6వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 119 శాసనసభ నియోజకవర్గాల్లో ప్రతి గ్రామాన, ప్రతి మున్సిపల్ వార్డులో ప్రజల దగ్గర నుంచి రేపు రిలీజ్ అయ్యేటువంటి ఒక ఫార్మాట్ ద్వారా 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అప్లికేషన్ తీసుకోవడం జరుగుతోంది. హైదరాబాద్కు ముఖ చిత్రమైనటువంటి రాష్ట్ర రాజధానిలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులంగా గౌరవ జిల్లా అధికారులతోటి, జోనల్ కమిషనర్లతోటి, మిగతా అధికారులందరితోటి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని క్షేత్రస్థాయి లోపల ఏ విధంగా తీసుకుపోవాలనేటువంటి సమావేశాన్ని నిర్వహించిన సందర్భంగా ప్రజలందరికీ కూడా కోరుతా ఉన్నాం. హైదరాబాద్లో దాదాపు 21 లక్షల గృహాల్లో నివసించేటువంటి వాళ్ళందరూ, దాదాపు 1 కోటి చిల్లర ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నాం. మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో మీకు ఎలిజిబిలిటీ లేదా మీకు ఆ అవకాశం రావాలని మీరు కోరుకుంటున్నట్టయితే రేపటి ద్వారా అప్లికేషన్ నింపి ఇవ్వమని కోరుతా ఉన్నాం. అందుకు మున్సిపల్ జీహెచ్ఎంసీ పక్షాన 150 డివిజన్లలో ప్రతి డివిజన్కు 4 కేంద్రాల చొప్పున
ఆ 4 కేంద్రాల్లో కూడా 28వ తారీఖు నుంచి 6వ తేదీ వరకు ఎవరు ఏ ఏరియా నుంచి రావాలనేది కూడా స్పష్టత ఇస్తా ఉన్నాం. కాబట్టి ఎటువంటి ఒత్తిడి, ఒకటేసారి జనం రావడము, కన్ఫ్యూజన్ అయ్యేటువంటి అవకాశం లేకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసేటువంటి అంశం లోపల అధికారులతో పాటుగా ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాం.